రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనాలు ఒక మాట చదువుకుంటూ వద్దాం. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరియు అషేరు గోత్రికురాలను అనుయాలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాల విధరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబాగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, మనం గమనిస్తున్నాము. ఈమె పేరు అన్నా. అన్నా అనేటటువంటి ఒక స్త్రీ. హన్నా వేరు, అన్న వేరు. హన్నా సమూయేలు యొక్క తల్లి. అన్నా సమూయేలు యొక్క తల్లి. అన్నా అంటే ఎవరంటే ఆమె యొక్క ప్రవక్తి అయి ఉండేను. సో ఇక్కడ ఈమె యొక్క జీవిత చరిత్ర మనకు అర్థం చేసుకుంటే, హన్నాకి భర్త ఉన్నాడు, అన్నాకి భర్త లేడు. సో ఇద్దరి యొక్క జీవితాలు వేరువేరుగుంటూ వచ్చినాయి. అయితే దీని గురించి అనేక దినములు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఆ మాటలు అంటే, ఇప్పటికే ఈ యొక్క స్త్రీ గురించి 10 శనివారాలు మనం ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎన్ని వారాలు? 10 శనివారాలు. అంటే 10 ఉపవాస ప్రార్థనలో ఈమె యొక్క జీవిత చరిత్ర గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం అర్థం చేసుకున్నట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయము మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, ఎప్పటికీ ఆమె చరిత్రలో 10 శనివారాలు అయిపోయి 11వ శనివారం వచ్చే వారంతో ప్రభుత్వం మీద ముగిద్దాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ గురించి చూసినట్టయితే లూకాసు సువార్త 2వ అధ్యాయం 38 వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఈమె యొక్క స్త్రీ యొక్క జీవిత చరిత్ర గమనించినట్టయితే ప్రభుత్వం నెక్స్ట్ వీక్ లేదా తర్వాత కంప్లీట్ చేద్దాం. ఈమె గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్నవారు. సో ఈమె యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందంటే, ఉపవాస ప్రార్థన ఉంటుంది, యెరూషలేము కొరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఒక రకంగా చెప్పలేండి, యెరూషలేములో ఉండేవారంటే యెరూషలేం అనే అర్థం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, యెరూషలేములో ఉన్నవారు అంటే యెరూషలేములో ఉన్నవారికి విమోచన రావాలంటే యెరూషలేముకి విమోచన వస్తాయి. సో ఈమె యొక్క చరిత్ర మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈమె యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటున్న అనుభవం కనపడుతుంది, లేదా కనిపెట్టుకుంటుంది ఉపవాస ప్రార్థన ద్వారా. ఈమె యొక్క జీవితంలో ఏమో కనిపెట్టుకుంటున్న అనుభవం దేని కొరకు అంటే, యెరూషలేము కొరకు అనుకోవచ్చు, యెరూషలేములో ఉన్న ప్రజల కొరకు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకుంటాం, యెరూషలేము దేని కొరకు? యెరూషలేము కొరకు కనిపెడుతుందని మనం ధ్యానిద్దాం. యెరూషలేము అని రాయబడుతూ వచ్చింది. సో అసలు ఎటువంటి యెరూషలేము కొరకు ఆమె కనిపెడుతుంది, లేదా యెరూషలేము ఎటువంటి స్థితిలో ఉంది, ఎటువంటి స్థితిలో ఉండే యెరూషలేము కొరకు కనిపెడుతుంది అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం క్లుప్తంగా అతి తక్కువ సమయంలోనే ధ్యానిద్దాం. నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే నడిపింపు దయచేయండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి ప్రభావ పడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మర తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన ఈ పరిశుద్ధాత్మర అభిషేకించండి తండ్రి. మాకు అవసరమైన మాటలు అనుగ్రహించమని, బలహీనను బలపరచమని. నేను అనేకమైన బలహీనతలు కలిగిన వాడిని, దేహ బలహీనతలు కూడా నిలబడలేని స్థితిలో ఉన్నవాడిని మీరు నిలబెట్టి మీ ఆత్మ ద్వారా నడిపించమని, ఆ దేహం బలహీనతలు కూడా తొలగించండి. ఇక్కడ ఎవరెవరు ఏ ప్రార్థన అవసరం కొరకు వచ్చారు వారు అక్కలో తీర్చి మహిమ పొందమని. గ్యాస్ కానీ ఇంకే ప్రాబ్లం దేహం బాధపరచుకోండి, మీరే ముట్టి స్వస్థత దయచేయమని. ఇంకా బలహీనంగా ఉండేవారు సుగుణమక్కను కానీ రాజన్నను కానీ అందరినీ మీరు ముట్టి స్వస్థత దయచేయండి. ఇక్కడ ఉన్నవారు అందరినీ కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వర్తమానం ఎంత దీవించండి. ఈ వర్తమానం ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి మరొకసారి ఆకాశం ఇప్పి పడదాలంత విస్తారమైన ఈ పరిశుద్ధాత్మను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరమైన మాటలు అనుగ్రహించండి. కలువరి శరీరంలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని మా పైన ప్రోక్షించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ పైన ఉన్న అభిషేక్తులు కింద ఉన్న అభిషేక్తులు ఒకసారి అభిషేకించండి. మీరు అభిషేకించబోతే మీ యొక్క అభిషేక్తుడికి ఏం తెలియదు అని ఒప్పుకుంటూ మీ మీద ఆధారపడుతూ మీ నడిపింపులు కోరుకుని మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి.
దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, ఈ స్త్రీ అన్న అనేటువంటి ఒక ప్రవక్తి విధవరాలయ్యుండి ఉపవాసం ఉంటున్న అనుభవాన్ని చూస్తున్నాం. దేని కొరకు ఉపవాసం ఉంటుందంటే యెరూషలేములో ఉన్న వారికి విమోచన కొరకు, లేదా యెరూషలేములో ఉన్న ప్రజల యొక్క విమోచన కొరకు అని కూడా మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా యెరూషలేము యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. అసలు యెరూషలేములో ఉన్నవారి కొరకు కానీ యెరూషలేము కొరకు కానీ ఆమె ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటి? మీరు అనుకోవచ్చు, బ్రదర్ యెరూషలేము కొరకు ఏడ ఉందని. యెరూషలేములో ఉన్నవారి కొరకు ఉందంటే యెరూషలేము కొరకు కూడా ఉండట్టే. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఒక మాట అంటాడు. ఎవరి గురించి మాట్లాడతాడు? మోషే గురించి ఒక మాట అంటాడు. ఏమంటాడు? మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడవమంటాడు. అంటే అర్థం ఏంటి? మోషే ఎక్కడ నిల్చున్నాడో అది పరిశుద్ధమైనది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉండారో వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క విధానం ఏంటంటే యెరూషలేములో ఉంటారు కాబట్టి అది కరెక్ట్ అయిన విధానంలో లేదు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, యెరూషలేము. అసలు ఎటువంటి యెరూషలేము కొరకు, యెరూషలేములో ఉన్న ప్రజల కొరకు ఆమె ఉపవాసం ఉంటుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎటువంటి యెరూషలేము కొరకు ఆమె ఉపవాసం ఉంటుంది? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. కాబట్టి ఎటువంటి యెరూషలేము కొరకు ఏమో ఉపవాసం ఉంటుందంటే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం రాయబడినట్లు పట్టుబడినటువంటి యెరూషలేము కొరకు. ఎటువంటి యెరూషలేము కొరకు? పట్టుబడినటువంటి యెరూషలేము అన్నది ఏం చేయబడుతూ వచ్చిందంటే పట్టుబడిపోయిన అనుభవం. అది ఎవరికి పట్టుబడింది అన్నది మనం తర్వాత చూస్తున్నట్టయితే అసలు యెరూషలేము స్థితి ఎలా ఉందంటే పట్టుబడిపోయిన అనుభవం. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆ స్త్రీ యెరూషలేము కొరకు ఉపవాసం ఉండడానికి గల మొదటి కారణం ఏంటంటే పట్టుబడినటువంటి యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటుంది. ఏ యెరూషలేము కొరకు? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పట్టుబడినటువంటి యెరూషలేము కొరకు. సో ఎప్పుడైతే పట్టుబడిందో ఈ పట్టుబడినటువంటి యెరూషలేము ఏం చేయబడాలంటే విడుదల కావాలి. పట్టుబడినటువంటి యెరూషలేము ఏమవ్వాలా? విడుదల కావాలి. అట్టి విడుదల కోసం మేమేం చేస్తుందంటే ఎదురు చూస్తున్న అనుభవాన్ని మనకు బైబిల్లో నేర్పిస్తూ వస్తుంది. కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో మనకు అవసరమైంది ఏంటంటే, ఏదైతే సాతాను మనం దేన్ని బట్టి అయితే మనం పట్టుకుందో, అంటే ఒక దురాలోచన ద్వారా పట్టుకోవచ్చు, ఒక అపవిత్రమైన ఆలోచన ద్వారా పట్టుకోవచ్చు, ఇంకా అనేక కోణాల ద్వారా సాతాను మనం పట్టుకునే అనుభవాలు ఉంటాయి. ఏదైతే మనం సాతానుకు పట్టుబడిపోయి ఉన్నామో, ఏదైతే సాతాను మనల్ని పట్టుకుని ఉందో, ఆ సాతాను యొక్క చేతుల నుండి మనం విడుదల పొందడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఈ స్త్రీ ఉపవాసం నుండి ఏం చేస్తుంది? పట్టుబడినటువంటి యెరూషలేము యొక్క అనుభవం ఉంది. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తుంది. అనుభవం ఉంటాం కదా, ప్రార్థన చేస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలంటే, సాతానుడు మనల్ని ఏ విషయాలు అయితే పట్టుకుంటున్నాడు, సాతానుడు మనల్ని ఏ విషయాలు అయితే చెరగా పట్టుకుంటున్నాడు, అట్టి సాతానుడి యొక్క చేతుల నుండి మనం విడుదల పొందడం కొరకు, సాతానుడు మనం పట్టుకున్న పట్టు నుండి మనం విడుదల పొందడం కొరకు, విమోచించబడటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందో చదవండి. కీర్తనల గ్రంథము 124వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం 6-7 వచనాలు. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపుని యెహోవా స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాని ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనం తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలిగి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, యెరూషలేము ఎలాంటి స్థితిలో ఉంది? పట్టుబడి, వేటగాని చేతిలో పట్టుబడిన అనుభవం ఉండొచ్చు. ఎటువంటి స్థితిలో ఉండవు? యెరూషలేము ఎలా ఉందంటే పట్టుబడిన స్థితిలో ఉంది. పట్టుబడిన స్థితిలో ఉండే యెరూషలేముకి విడుదల అవసరం. సో దాని కొరకు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఉపవాస ప్రార్థన జీవితం ఉంటూ వస్తుంది. యెరూషలేమే కదా, యెరూషలేములో యెరూషలేము పట్టుకున్నారంటే ఎట్ట పట్టుకుంటారు? యెరూషలేము ప్రజలను పట్టుకోవడం ద్వారా యెరూషలేము పట్టుబడింది అని అంటారు. యెరూషలేములో ఉన్న ప్రజలు పట్టుబట్టడం ద్వారా యెరూషలేము పట్టుబడింది అంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, వేటగాని ఉరి నుండి పక్షి తప్పించబడినట్లు మరి శత్రులే కానీ అనేకమైన ప్రజలు కానీ అయిన వారు అయ్యినప్పటికీ, యోధావారు కానీ అనేక మంది అయినప్పటికీ అయిన వారి చేతిలో నుండి కూడా విడుదల ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభువా, పట్టుబడిపోతున్న సాతాను చేతులు ఏవైతే మేము పట్టుబడుతున్నామో, లేదా మా అయిన వారి మమ్మల్ని పట్టుకుంటున్నారో, ఈ పట్టుబడే స్థితిలో నుండి మాకు విడుదల కావాలి. దేనికి మేము పట్టుబడి ఉన్నాం, ఏది మమ్మల్ని బంధించిందో దాని నుండి మాకు విడుదల కావాలని ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటిది. కాబట్టి స్త్రీ
న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యెరూషలేము పట్టుబడి ఉంది. పట్టుబడినటువంటి యెరూషలేము కొరకు ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థన. ఇది మొదటిది. మనం కానీ మన పిల్లలు కానీ లోకం కానీ శరీరాశలు కానీ ఇంకా లోకానుసారమైన వాటికి వేటికన్నా పట్టుబడిపోయి ఉంటే వాటి నుండి విడుదల సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ, దేవుని ప్రజలు కానీ, మన బిడ్డలు కానీ, మన కుటుంబీకులు కానీ, రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైతే దేనికైతే పట్టుబడిపోయి ఉంటారో ఆ పట్టుబడిన స్థితి నుండి విడుదల పొందడం కొరకు ప్రార్థన చేద్దాం. మనం కూడా అంటాం అనేక పర్యాయం, అయ్యా నా పిల్లలు ఇట్లా బానిసలైపోతున్నారు, పలాందానికి బానిస అయిపోయి పలాందానికి దాసులైపోతున్నారు అంటాం. అంటే అటువంటి వాటి నుండి విడుదల కావాలి. సో అటువంటి పట్టుబడిపోయిన వాటి గురించి, అటువంటి పట్టుబడిపోయిన వాటి నుండి విడుదల పొందడం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 2వ మాట. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టడం అంటే అర్థం ఏంటి? మీకు అనేక పర్యాయంలో తెలుసుంటే చెప్పండి. కొల్లబెట్టడం అంటే ఒక రకంగా దోచుకొని పోయిన అనుభవం ఉంది, ఒక రకంగా మొత్తం దాంట్లో ఉన్నాయని తీసుకెళ్తున్న అనుభవాలు ఉండొచ్చు, లేదా దాన్నే ఆక్రమించుకున్న అనుభవం కూడా ఉంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాన్ని పట్టుకొని కొల్లబెట్టిన అనుభవం ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, దేవునికి వాక్యం చూసినట్టు రెండవ యెరూషలేము ఎలా ఉందంటే ఒకటి పట్టుబడిపోయిన అనుభవం ఉంది, రెండు కొల్లబెట్టబడిన అనుభవం ఉంది. కొల్లబెట్టబడిన అంటే ఒక రకంగా దోచుకోబడిన అనుభవం కానీ, ఒక రకంగా లాక్కోబడిన అనుభవం కానీ, ఇంకా చెప్పాలంటే అది ఏమంటారు ఒక రకంగా అక్రమంగా తీసివేయబడిన అనుభవాలు కూడా అనేక కోణాలు మనం ధ్యానించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే రెండో మాట ఏంటంటే యెరూషలేము స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కొల్ల పెట్టబడిన అనుభవాలు ఉండవి, అవి పట్టుబడిన అనుభవాలు ఉండవి, అవి కొల్లబెట్టబడి దోచుకొనబడిన అనుభవం ఉంటుంది, లేదా దాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయబడిన అనుభవం ఉంటుంది, లేదా దాని నుండి దాంట్లో ఉన్న సమస్తం కూడా తీసుకోనబడిన అనుభవం కూడా ఉంటుంది. అంటే దానికంటూ ఏముండకోకుండా దాన్ని తీసివేయబడిన అనుభవం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే ఒకటి యెరూషలేము పట్టుబడిన యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తుంది. రెండు కొల్లబట్టబడినటువంటి యెరూషలేము కొరకు, ఏదైతే కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోతూ వచ్చారు. కొల్లగొట్టుకోవడం అంటే మొత్తం పూర్తిగా లాక్ వేసుకున్నారు, తీసివేసుకున్నారని అర్థం. ఏదైతే ఉందో దాన్ని మొత్తం లాగి వేసుకున్నారని అర్థం. అటువంటి లాగి వేసుకున్న అనుభవం యెరూషలేము కంటే ఏమీ లేకుండా యెరూషలేము దగ్గర నుంచి సమస్తం లాగివేయబడిన అనుభవం ఉన్న యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తుందేమో. అయ్యా యెరూషలేము దగ్గర ఏమేమైతే ఉండేవో వాటన్నిటిని ఎవరెవరైతే లాగేసుకున్నారో అవన్నీ తిరిగి యెరూషలేముకు తీసుకురాబడాలి. మన క్రైస్తవ జీవితంలో ఏవైతే మనకు తలంతులు ఉంటాయో అవి సాతాను లాగేసుకున్న ప్రతిదీ కూడా మరలా తిరిగి దేవుడు మనకు సమకూర్చుకోవడం కొరకు, దేవుడు సమకూర్చడం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇది రెండో మాట. మరి మూడో విషయాన్ని చూద్దానండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. ఎలా ఉంది యెరూషలేము? మూడవదిగా యెరూషలేము యొక్క స్థితిగతులు చూస్తే కాల్చివేయబడిన అనుభవంలో ఉంది. ఎటువంటి స్థితిలో ఉంది యెరూషలేము? కాల్చివేయబడిన అనుభవం. పూర్తిగా యెరూషలేము యొక్క స్థితిగతులు చూడగా కాల్చివేయబడిన అనుభవం ఉంటున్నాడు. అంటే యెరూషలేము ఎలాంటిది? దేవుని మహిమార్థమైనటువంటి, దేవుని ఘనత కొరకైనటువంటి యెరూషలేము. సో అటువంటి యెరూషలేము ఇప్పుడు ఏం చేయబడుతుంది? కాల్చివేయబడిన అనుభవం ఉంది. అంటే ఎంత దుస్థితిలో ఉందో అర్థం చేసుకోండి. మరి శత్రువుల యొక్క విధానం కానీ, లేదా యోధావారు కానీ, అయిన వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా బయట వారు కానీ ఇప్పుడు యెరూషలేమును ఏం చేస్తున్నారు? ఒకటి పట్టుకుంటున్నారు, రెండు కొల్లబెడుతున్నారు, మూడోది యెరూషలేమును ఏం చేస్తున్నారు? పూర్తిగా యెరూషలేమును ఏం చేస్తున్నారంటే కాల్చివేస్తున్న అనుభవం వస్తుంది. ఏం చేయబడుతుంది? యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. ఏమైంది? ఆ పట్టణం కాల్చివేయబడుతూ వచ్చిందండి. ఏ పట్టణం కాల్చివేయబడుతుంది? యెరూషలేము అనే పట్టణం కాల్చివేయబడుతుంది. యెరూషలేము అంటే ఎవరు? యెరూషలేము అంటే ఏ పట్టణం అది? యెరూషలేము క్షేమం ఉంటే మన క్షేమం ఉంటుంది, మనకి క్షేమాన్ని ఇచ్చేటటువంటి పట్టణం. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి అని రాయబడుతూ వచ్చింది. అంటే మనము ప్రార్థన చేయవలసినటువంటి పట్టణం, ఇంకా మన క్షేమాన్ని కోరుకునేటటువంటి పట్టణం. అటువంటి పట్టణం ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? కాల్చివేయబడుతుంది. మనకి క్షేమాన్నిచ్చేది, మన ప్రార్థనలు వినేటటువంటి పట్టణము. ఒక రకంగా ఎందుకంటే పట్టణం అని ఎందుకంటున్నానంటే ఆ పట్టణంలో ప్రభు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి యెరూషలేము ఇప్పుడు ఏం చేయబడుతుంది? కాల్చివేయబడుతుంది. ఒక విధంగా అర్థం చేసుకోండి, మనకు మేలు చేసేది. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెబుతా, ఎవరన్నా మనకు ₹1
బహుమానంకి ఇస్తానన్నారు అనుకోండి, రూపాయి కాదులేండి, రూపాయి అంటే ఎవరు తీసుకోరు, ఓ 10,000 ఎవరన్నా నీకు ఇస్తానక్క, నీకు ఆపదలు ఉండవు కదా అంటారు. సరే అయ్యా ఆపదలు ఉండాను, నాకు 10,000 ఇమ్మంటావు, ఇస్తానక్క నీకు ఇస్తానని చెప్పి అంటాడు వేరైనా. ఆ ఇచ్చేవాడికి ఇంకోటి వెళ్ళి ఏదో పొలలు పెట్టి నువ్వు ఎందుకు ఇస్తావని చెడగొడితే ఎట్టుండిద్ది చెప్పండి? అది ఇచ్చేవాడు ఎవడు, రెండోది ఏమైపోయింది, ఇచ్చేవాడు ఎవడు, ఇంకోటి ఎవడవడు. ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి అవసరం ఏమైంది, కష్టమైపోతుంది కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెరూషలేము మనకు క్షేమాన్ని ఇస్తుంది. యెరూషలేము క్షేమంగా ఉన్నంతకాలం మనం క్షేమంగా ఉంటాం భూమి మీద. అయితే యెరూషలేము క్షేమాన్ని ఇస్తున్నప్పుడు, యెరూషలేము ద్వారా మనకి క్షేమం ఉంటున్నప్పుడు, సో యెరూషలేము ఎలా ఉండాలా, క్షేమంగా ఉండాలి యెరూషలేము. సో మనం ఏం చేయాలంటే యెరూషలేము క్షేమం కూడా ప్రార్థన చేస్తున్నాం. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు క్షేమాన్ని ఇచ్చేది, మనం క్షేమము కోరుకుంటున్నటువంటి యెరూషలేము ఇప్పుడు ఏమైపోతూ వచ్చింది, కాల్చివేయబడి. అంటే ఎంత విషాదకరమైన విధానం ఉంటుంది చూడండి. మనకు మేలు చేసే యెరూషలేము, మనకి మేలు చేసేటటువంటి యెరూషలేము, మనకు సహాయం చేసేటటువంటి అనుభవం ఉండేటువంటి యెరూషలేము, ఇటువంటి యెరూషలేము ఇప్పుడు ఏం చేయబడుతుంది, పూర్తిగా కాల్చివేయబడుతుంది. అంటే అర్థం చేసుకోండి యెరూషలేము యొక్క స్థితిగతులు ఎలా ఉండేయో. అంటే ఇప్పుడు యెరూషలేము స్థితి ఎలా ఉందంటే, ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే, తాను కూర్చున్న కొమ్మ మీద తాను నరికేసుకుంటే ఎట్టుండేది. ఇంకా అర్థమయ్యేది చెప్పమంటారా? మనం ఒక కొమ్మ మీద కూర్చున్నాం, ఎక్కడ ఒక చెట్టు మీద కూర్చున్నాం అనుకోండి, ఒక చెట్టు మీద మనం కూర్చున్నాం, కింద ఎవడో కూడా చెట్టు నరికెత్తి మనకి ఎట్టుండేది చెప్పండి, ఏమైంది? ఫస్ట్ ఖాళీ చేతులు ఇరుతాయో చచ్చిపోతాం. రెండు, మనకి నీడనిచ్చేది అయినప్పటికీ మనల్ని కాపాడే చెట్టు నరికేసుకున్నప్పుడు ఇంకేముండిద్ది? ప్రజలు అలాగే ఉన్నారు. ఇప్పుడు యెరూషలేము ప్రజలకి క్షేమాన్ని ఇస్తుంది, యెరూషలేము ప్రజలకి సహాయం చేస్తుంది, యెరూషలేము ప్రజల్ని ఎంతగానో కాపాడేది ఉంటుంది. అటువంటి యెరూషలేముని ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది, కాల్చివేయబడుతుంది. అంటే మన క్షేమాన్ని కోరుకునే యెరూషలేముని మనమే కాల్చేసుకున్న అనుభవంలో కూడా వచ్చేస్తున్నాం. మనం కాల్చుకుంటామని ఎందుకంటానంటే, మన పూర్వస్థితి ఉంది మనలో, దుష్టునికి సంబంధించింది సాతాను యొక్క స్వభావం మనలో ఉంది కాబట్టి మనందరం మనమే కాల్చేసుకుంటున్నాం. సో బైబిల్ చెప్పేటటువంటి మూడో మాట ఏంటంటే, మొట్టమొదటి యెరూషలేము పట్టుబడింది, రెండు యెరూషలేము కొల్లబెట్టబడింది, అంటే దాంట్లో ఉన్నదంతా దోచుకొనబడింది. మూడు, యెరూషలేము ఎలా ఉందంటే, మానవునికి క్షేమాన్ని ఇచ్చే యెరూషలేము కాల్చివేయబడుతుంది. మానవుడికి క్షేమాన్ని ఇచ్చే యెరూషలేము. ఇంకా చెప్పాలంటే, ఒక చెట్టు మానవుడికి ఇప్పుడు ఎండ అవుతుంది, ఎండాకాలం ఉంది, ఈ ఎండాకాలంలో ఎవరైనా ఎండలో నడుచుకుంటూ వెళ్తాం. అందరూ ఎండలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కోరుకునేది ఏంటి? ఎండలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం కావాలనుకుంటారు? ఒక నీడ కావాలనుకుంటారు. ఈ ఎండలో కొద్ది దూరం నడలేకపోతున్నాను, ఏదైనా చెట్టు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. చక్కగా నీడ ఉంటుంది, చెట్టే కోరుకుంటారు అందరూ కూడా. ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉండాలనుకోరు. అవునా, ఇప్పుడు ఏసీలు వచ్చేసినాయి, ఒకప్పుడైనా ఒక చెట్టు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. చెట్టు ఎందుకు? అది ఎండను భరించాలా, మనకి నీడనివ్వాలి. అంటే యెరూషలేము ఎలా ఉంది, వచ్చే పరిస్థితులను యెరూషలేము భరించి మనకి క్షేమాన్ని ఇస్తుంది. అటువంటి క్షేమాన్ని ఇచ్చే యెరూషలేముని అయిన వారు కానీ, బయట వారు కానీ, కుటుంబీకులు కానీ, కాని వారు కానీ కాల్చి వేసుకుంటున్న అనుభవం దుస్థితిలోకి వచ్చేస్తున్నారు. బయట పొరుగోడే రాని ఇంట్లో వాడే కాల్చి వేసుకొని ఎవరైనా సరే కాల్చి వేసుకున్నారు. ఎందుకని? మన క్షేమాన్ని ఇచ్చేది, మన నీడను కోరుకునేది, మన మేలును కోరుకునే యెరూషలేముని ప్రజలు కాల్చి వేసుకుంటున్నారంటే ఎంత నష్టాన్ని తెచ్చుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఈరోజు మన స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. మనకి క్షేమాన్ని ఇచ్చే ప్రభు, మనకు మేలునిచ్చే ప్రభు, మనకు ఆశీర్వాదాలను ఇచ్చే ప్రభు, మనకు దీవెనలు ఇచ్చే ప్రభుని మనంతటికి మనమే నరికి వేసుకుంటున్న అనుభవంలోకి వచ్చేస్తున్నాం, తీసివేసుకుంటున్న అనుభవంలోకి వస్తున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం చేయాల్సిన మూడో కోణం ఏంటంటే, ఒకటి పట్టుబడిన యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలా. అంటే మన జీవితంలో మనం సాతానికి దేని కొరకు అయితే పట్టుబడి ఉన్నామో ఆ పట్టుబడిన వాటి నుండి విడుదల. యెరూషలేముకి మనకి ఇప్పుడు ఈ రోజుల్లో యెరూషలేములో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దేశంలో కూడా. సో యెరూషలేము మీదకి అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ యెరూషలేము పట్టుబడకూడదు. మనం కూడా సాతాను ద్వారా ఏదైతే పట్టుబడినో పట్టుబడిన వాటి నుండి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. ఇది మొదటి మాట. రెండు, కొల్లగొట్టబడిన అనుభవం. మనలో ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం ఏదైతే ఉందో దాన్ని సాతానుడు ఏం చేశాడంటే లాగేసుకున్నాడు. అంటే కొల్లగొట్టుకుంటూ పోయాడు. ఏదైతే కొల్లగొట్టుకుంటూ పోయాడో ఆ పోయినదంతా కూడా సాతానుడు మనలో ఉన్న విశ్వాస క్రైస్తవ జీవితం లాగేసుకున్నాడు. కాబట్టి తిరిగి అది సమకూర్చుకోవడం కూడా ప్రార్థన చేద్దాం. ఇది రెండో మాట. మూడు, అంటే యెరూషలేము కూడా కొల్లగొట్టబడింది, మనం కూడా కొల్లగొట్టబడ్డాం. యెరూషలేము మనం సమకూర్చబట్టం, మన పిల్లలైన సమకూర్చబట్టం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది రెండు. మూడో విషయం ఏంటంటే ఇక్కడ రాయబడి అనమాట, కాల్చివేయబడింది. అంటే మనకు క్షేమము, మనకి మేలు, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే యెరూషలేము ఇప్పుడు ఏమైంది అంటే, మనకి క్షేమాన్ని ఇచ్చేది నష్టపోతూ వచ్చింది. ఏదైతే మనకు క్షేమాన్ని ఇస్తే చెట్టు ఉందో ఆ చెట్టు ఏమైపోయింది, కాలిపోయి నష్టపోతూ వస్తుంది.
సో ఇప్పుడు మనం ఏం చేయాలా? కాలిపోతున్నది కానీ మన క్షేమాన్ని ఇచ్చేది ఏదైతే నష్టపోతుందో ఆ నష్టాన్ని దేవుడు తిరిగి సమకూర్చడం కొరకు. ఎందుకంటే యెరూషలేము క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. సో మనకి క్షేమాన్ని ఇచ్చేది నష్టపోతుందంటే అప్పుడు మనకు క్షేమం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ మూడో మాట ఏంటంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. అదే రీతిలో యెరూషలేములో ఉండబోతున్న మనము కూడా క్షేమంగా ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. ఆ స్త్రీ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంది. ఇది మూడో మాట. యెరూషలేము కొరకు, ఒకటి పట్టుబడిన యెరూషలేము కొరకు, రెండు కొల్లగొట్టబడిన యెరూషలేము కొరకు, మూడు అగ్ని చేత కాల్చబడిన యెరూషలేము కొరకు. అందరికీ మేలు చేసి యెరూషలేము కాల్చబడింది అగ్ని చేత కాల్చబడిన యెరూషలేము యొక్క అనుభవం ఉన్న వాటి కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తున్న ఆ స్త్రీ. ఇది మూడు. ఇక నాలుగో మాట చూద్దామండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారమును చూడగా. ఎలా ఉందండి అది? పడద్రోయబడినటువంటి యెరూషలేము అంట. అర్థం చేసుకోండి. ఇక యెరూషలేము స్థితిగతులు ఎలా ఉండే? పడద్రోయబడిందంట యెరూషలేము. అంటే చక్కగా నిటారుగా నిలబడినటువంటి యెరూషలేము, శ్రేష్టకరమైన విధంలో నిలబడినటువంటి యెరూషలేము ఇప్పుడు ఏమైపోయింది? పడద్రోయబడుతుందండి. ఏమవుతుంది? పడద్రోయబడుతుంది. యెరూషలేము ఎలా ఉంది? బైబిల్లో మాట్లాడబడుతూ వచ్చింది. అనేక కోణాల్లో ఉండా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమనంటే ఎవ్వడును దాని మీదకి రాకున్నట్టు దివారాత్రములు చక్కగా దాన్ని కాపాడుతూ వస్తున్నాడంట. అంటే అంత శ్రేష్టకరమైన యెరూషలేము ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? పడదోయబడుతూ వచ్చింది. అంటే నిలవబడినటువంటి యెరూషలేము, దేవుడు నిలవబెట్టుకున్నటువంటి యెరూషలేము, దేవుని మహిమార్థమై ఉంచబడిన యెరూషలేము ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? పడద్రోయబడతాను. అంటే చూడండి, ఎట్లు నిలవబడాలని దేవుడు ఉద్దేశించాడు, ఎట్లా శ్రేష్టకరమైన విధంలో ఆ యెరూషలేము ఉండాలని దేవుడు ఆశించాడు. అటువంటి యెరూషలేము ఇప్పుడు ఏమైపోయింది? పడద్రోయబడుతుంది. ప్రియులారా, ఎంత విషాదం అంటే యెరూషలేము పడగొట్టబడుతుంది. పడద్రోయబడి ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. పడద్రోయబడిన యెరూషలేము ఎలా ఉంది? పడద్రోయబడింది యెరూషలేము. చక్కగా నిలబడి ఉన్నాయి, మనకి క్షేమాన్ని ఇవ్వాల్సిన చెట్టు ఇప్పుడు ఏమైపోయింది? పడద్రోయబడింది. ఇప్పుడు చెట్టు పడిపోతే ఇంకేం చేయాలి మరి? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇంకో చెట్టుని చూసుకోవటమే. అసలు చెట్టే ఇదే మెయిన్ చెట్టు, ఇదే పడిపోతే ఇంకెక్కడికి వెళ్ళిన ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఏమైపోతూ వచ్చింది? అస్సలైనటువంటి పిల్లర్ కూలిపోతూ వచ్చింది, అసలైనది కూలిపోతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఏం జరిగింది? ప్రాణహానియే కానీ మేలు లేదు. మీరు చూడండి, సంసోను పట్టుబడిన తర్వాత సంసోనుకి తీర్పు తీర్చినప్పుడు ఆ గుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక గుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ గుడిలో 2 స్తంభాల మీద ఆ యొక్క విధానం మొత్తం కూడా అక్కడ ఉన్నదంతా కూడా ఆ యొక్క టెంపుల్ కానీ అక్కడ ఉన్నటువంటి సంస్థలను నిలబట్టబడి ఉండేది. ఆ 2 స్తంభాలను కూడా సంసోను పడదోసినప్పుడు ఏం జరిగింది? దాంట్లో ఉన్న అది కూలిపోతుంది, అందరూ కూడా చనిపోతూ వచ్చారు. అంటే అర్థం ఏంటి? నిలవబడవలసినది కూలిపోతే ఏం జరుగుతుందంటే ప్రాణహానియే. కూలిపోతే ఏం జరుగుతుంది? ప్రాణహానియే, నష్టపోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు యెరూషలేము నిలవబడాల్సిన యెరూషలేము, అందరినీ కాపాడాల్సిన యెరూషలేము ప్రాకారాలు కానీ అందరినీ ఆదరించాల్సిన యెరూషలేము ప్రాకారాలు ఇప్పుడు ఏమవుతూ వచ్చినాయి? పడద్రోయబడుతూ వచ్చినాయి. అంటే అది నిలవబడి అనేకులకు ఆదరణగా ఉండాల్సిన యెరూషలేము పడదోయబడుతూ వచ్చింది. పడదోయబడిన యెరూషలేము స్థితిగతులు ఎలా ఉండే అంటే చాలా దారుణంగా ఉండే, చాలా దారుణంగా ఉండే. ఈరోజు మనం కూడా క్రీస్తులో నిలవబడాల్సిన వారిని, ప్రభువులో నిలవబడి ఉండాల్సిన వారు, ప్రభువులో నిలవబడి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాల్సిన మనం సాతాను ద్వారా కూలగొట్టబడిన అనుభవం ఉన్నాం, సాతాను ద్వారా పడద్రోయబడిన అనుభవం ఉంటున్నాం. మనం ఎవరిమి? ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి వారు, సంఘంగా చేర్చబడిన వారు, ప్రభు యొక్క దేహంలో ఒక అవయవంగా ఉన్నటువంటి వారు, నిలవబడాల్సిన మనం, స్టాండర్డ్గా ఉండాల్సిన మనం ఇప్పుడు ఏమవుతున్నాము? కూలదోయబడిన అనుభవం ఉన్నాం. ఎందుకని? సరే, యెరూషలేము కూలదోయబడిందంటే ఆ విధానం వేరు. మరి మనం ఎందుకు కూలదోయబడుతున్నాం? మనం ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు మనం పడిపోతున్నాం అంటే విశ్వాసీతుల స్థిరులుగా లేం, విశ్వాసీతుల స్థిరులుగా లేం. యెరూషలేము పడిపోయిందంటే దాని కోణాలు వేరుకుంటాయి. అది శత్రు యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనస్తత్వాన్ని బట్టి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అధికార పిచ్చును బట్టి యెరూషలేము పడగొట్టబడుతూ వచ్చింది. నాకు కావాలని గుంజుకోవడం, నాకు కావాలి లాక్కోవడం ద్వారా యెరూషలేము నాకు ఉండాలని కొట్లాటలు ఉండటం ద్వారా యెరూషలేము పడదోయబడుతూ వచ్చింది.
మరి మనం ఎందుకు పడదేయబడుతున్నాం? అర్థమైందండి? మనం ఎందుకు పడద్రోయబడుతున్నాం? ఎందుకంటే మనం స్టాండర్డ్గా లేం. యెరూషలేము అధికార పిచ్చును బట్టి పడదోయబడింది. మరి మనం ఎందుకు పడదోయబడుతున్నాం అంటే మనకు సాతాను యొక్క కుయుక్తులు మనలో ఉన్నాయి, సాతాను యొక్క స్వభావం మనలో ఉంది, సాతాను యొక్క మనస్తత్వం మనలో ఉంది. సాతానుడు చేసే ప్రతి విధమైనటువంటి శత్రు కార్యాలు అన్నీ కూడా మనలో నెరవేర్చబడుతున్నాయి కాబట్టి మనం పడదోయబడుతున్నాం. అసలు సాతానుడు మనలో శత్రు కార్యాలు ఎందుకు నెరవేర్చాలి? సాతానుడు మనలో ఏ కార్యంగా నెరవేర్చుకోకుండా మనం ఉండలేమా? కాపాడుకోలేమా? కాపాడుకోగలుగుతాం. ఎప్పుడంటే ప్రార్థన జీవితం ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థన జీవితం ఉన్నప్పుడు, నిజమైన ప్రార్థన జీవితం కలిగినప్పుడు సాతాను యొక్క కుయుక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కానీ ఆ ప్రార్థన జీవితమే మనకు లేదు. ఈ స్త్రీ చూడండి, యెరూషలేము కొరకు ఏం చేస్తుంది? యెరూషలేము కొరకు ఉపవాసం ఉన్న అనుభవం ఉంది. యెరూషలేములో ఉండవారంటే యెరూషలేము కొరకు ఉన్నట్టే, యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటుంది. ఎందుకని? ఒకటి, యెరూషలేము పట్టుబడిపోయిన యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటుంది. రెండు, యెరూషలేము ఎలా ఉంది? కొల్లగొట్టబడిన యెరూషలేము, కొల్లగొట్టబడిన అంటే దోచుకోబడిన యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటుంది. మూడు, దోచుకోవడం అంటే యెరూషలేము దోచుకోవాలి, యెరూషలేమును దోచుకున్నారు. మూడు, యెరూషలేము క్షేమాన్ని ఇచ్చే యెరూషలేము అగ్ని చేత కాల్చబడింది, అందుకోసమే ఉపవాసం ఉంటున్నారు. నాలుగు, అది ఏం చేయబడుతూ వచ్చింది? యెరూషలేము పడదోయబడుతూ వచ్చింది. ఏవైతే ప్రాకారం ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయబడుతూ వచ్చింది? పడద్రోయబడుతూ వచ్చింది. అంటే పడద్రోయబడిన యెరూషలేము కొరకు ఏమవుతూ వచ్చింది? ఉపవాసం ఉంటున్నారు. ఈరోజు మన జీవితాలు ఏవైతే సాతాను ద్వారా మనం పడగొట్టబడుతున్నామో, లేదా సంఘంలో ఉండేవారు కానీ, ప్రజలు కానీ, విశ్వాసులు కానీ సాతాను యొక్క కుయుక్తులు కురిపోయి ఏదైతే పడగొట్టబడుతున్నారో అటువంటి వారందరూ కూడా లేపబట్టని, పడిపోయిన వారు కూడా లేపబట్టం కొరకు మనం ప్రార్థించదు. అది మన కుటుంబీకుల, బంధువుల, స్నేహితుల, లేదా సంఘంలో ఉండేవారా, ఎవరైనా సరే సాతాను కుయుక్తుల ద్వారా పడిపోయిన వారు లేవనెత్తబట్టం కొరకు మనం ప్రార్థించేద్దాం. ఇది 4వ మాట. 5, యెరూషలేము ఎలా ఉంది అని అంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నేను రాత్రి కాలం మందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా ఏమవుతూ వచ్చింది? చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి నిన్ను. తర్వాత నేను అనేక కోణాల్లో ఇక్కడ నెహెమ్యా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. నెహెమ్యా ఏం చూస్తున్నాడు? యెరూషలేమును చూస్తున్నాడు. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉందో చెప్పమంటారా? రండి, కీర్తనల గ్రంథము, యెరూషలేము గురించి ఒక మాట చెప్తాను, నేను ముగిచ్చేస్తున్నా. కీర్తనల గ్రంథం 120 యెరూషలేము ఒకప్పుడు లేదా యెరూషలేము ఎలాగుంది? రండి, 122వ కీర్తన 3వ వచనం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేము ఎలా ఉంది? బాగుగా కట్టబడిందంట. యెరూషలేము ఎలా ఉందండి? బాగుగా అంటే బహు చక్కగా కట్టబడిందంట యెరూషలేము. 2, యెరూషలేము ఎలా ఉంది? ఇంకా మనం చూడాలంటే యెరూషలేము గురించి చూడాలంటే రండి, 6వ వచనం, 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లేదురు. యెరూషలేము ఎలా ఉంది? ప్రేమించబడుతుంది. ఒకటి, యెరూషలేము ఎలా ఉందంటే మొట్టమొదటిగా ఎలా ఉంది? యెరూషలేము బాగా కట్టబడింది, మంచిగా చక్కగా. 2, యెరూషలేము ఎలా ఉంది? ప్రేమించబడుతుంది. 3, యెరూషలేము ఎలా ఉందో తెలుసా? రండి, మన దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో అనేక కోణాల్లో రాయబడుతూ వచ్చింది. యెరూషలేము యొక్క స్థితిగతులు మనకు చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. యెరూషలేము ఎలా ఉందో తెలుసా? ఇంకా అనేక కోణాల్లో చూసినట్టు యెరూషలేము క్షేమకరమైనదిగా ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? క్షేమం. అందుకే 7వ వచనం అంటాడు, నీ ప్రాకారం నెమ్మది కలుగును గాక, నీ నెమ్మది కలుగును గాక. ఇంకేముంది? నీ నగరంలో క్షేమం ఉండును గాక. యెరూషలేము ఎలా ఉంది? ఒకటి, చక్కగా కట్టబడింది. 2, యెరూషలేము ప్రేమించబడుతుంది. 3, యెరూషలేము ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? క్షేమంగా ఉందంట. ఎలా ఉంది? క్షేమంగా ఉంది, చక్కగా సురక్షితంగా ఉంది. 4, యెరూషలేము ఎలా ఉందో తెలుసా? ఇక్కడ రాయబడిన మాట చూసినట్టు నెమ్మది ఉంది యెరూషలేములో. ఏముంది? నెమ్మది ఉంది. నెమ్మదితో నింపబడినటువంటి యెరూషలేము. ఇంక యెరూషలేము ఎలాంటిది తెలుసా? క్షేమం కొరకు అంటే క్షేమాన్ని పొందుతున్నదిగా ఉంది. ఇటువంటి యెరూషలేము ఏమైంది? ఏమవుతూ వచ్చింది? చూస్తా ఇంత చక్కగా వైభవంగా నింపబడింది, చక్కగా కట్టబడింది. చక్కగా కట్టబడినటువంటి యెరూషలేము ఇంకా ప్రేమించబడుతుంది, ఇంకా క్షేమంగా ఉంది, ఇంకా నెమ్మది పొందినటువంటి యెరూషలేము. ఇంకా అనేక కోణాలు చూసినట్టు యెరూషలేమును బట్టి దేవుని స్తుతించిన అనుభవం కూడా ఉంది. ఇంత ఘనమైన యెరూషలేము ఏమైంది ఇప్పుడు? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే నెహెమ్యాలు చూడగా ఎలా ఉంది అది అంటే అర్థం ఏంటి? ఎంతో ఘన వైభవం కలిగింది.
ఎంతో చక్కగా ఉంది. దేవుని ద్వారా దేవునికి ఇష్టమైన రీతిలో నిర్మాణం చేయబడినటువంటి యెరూషలేము ఇప్పుడు ఏమైంది? దేవుడు దాన్ని చూడగా చక్కగా ఉంది, ఎంతో మంచిగా ఉంది యెరూషలేము. ఎంతో నెమ్మది ఉంది, ఎంతో క్షేమం ఉంది, ఎంతో ప్రేమించబడుతుంది. ఎంతగానో దేవుని స్తుతిస్తున్నటువంటి యెరూషలేము, దేవుని మహిమను పొందుతున్నటువంటి యెరూషలేము. ఇంత గొప్ప యెరూషలేము చూడగా, ఇంత గొప్ప యెరూషలేమును నెహెమ్యా చూడగా బాధేస్తుందంట. ఏమవుతుంది? బాధ. ఇంకో మాట చెప్పాలంటే నెహెమ్యా యొక్క స్థితిగతులు మనం చూస్తే చాలా అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? యెరూషలేము కాలిపోయిందన్న విషయం తెలియగానే ఏమంటాడు తెలుసా? తనకు తాను ఎంతో బాధపడుతున్నాడు. ఇంత ఘనమైనది, ఎటువంటి ఘనమైనది యెరూషలేము? చక్కగా ఉన్నది. 2, ఇంకా ప్రేమించబడుతుంది. 3, నా క్షేమకరమైంది. 4, నెమ్మది పొందుతుంది. 5, యెరూషలేము ఎలాంటిది? ఇది క్షమించండి, యెరూషలేము ఎలాంటిదంటే దేవుని మహిమతో నింపబడింది. ఇటువంటి యెరూషలేము కాల్చివేయబడింది. ఆ యెరూషలేము చూడగా అది కాల్చివేయబడిన స్థితిలో ఉంది. అసలు ఆ వార్తనంగానే నెహెమ్యా ఏమైపోయాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం లేదా 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎట్లనగా, ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి యాగులు అనుసరించి నడుచువాడిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. నెహెమ్యాలో చూడండి ఎంత బాధో. కొన్ని దినములు ఉపవాసం ఉంటాడంటే ఏడుస్తూ విజ్ఞాపన చేస్తున్నాడంట. మన వాళ్ళకి అసలు విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటో తెలియదు, కానీ విజ్ఞాపన ప్రార్థనలు అవసరం. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి చెప్పండి, మీకు తెలుసా? విజ్ఞాపన అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు కాదులేండి, సంఘం అంతా ఉన్నప్పుడు ప్రశ్నేద్దాం. ఇప్పుడైతే కుదరదు. విజ్ఞాపన ప్రార్థన అప్పుడు అవసరమో కాదు మనకు తెలిసింది. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఉపవాస ప్రార్థన అవసరం, విజ్ఞాపన ప్రార్థన కావాలి. అసలు విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటో ఒకసారి క్వశ్చన్ వేస్తే అప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు పెట్టాలో వద్దనేది అప్పుడు ఆలోచన చేద్దాం. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజ్ఞాపన. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? అయ్యా యెరూషలేము కాల్చబడింది. దుఃఖముతో ఏడుస్తూ ఉంటున్నాడంట. ఈ కొన్ని దినాలు ఏడుస్తున్నాడంట. అసలు ఏడ్పే తన జీవితంలో ఉంది. ఎందుకని? మంచిగా కట్టబడిన యెరూషలేము, ప్రేమించబడిన యెరూషలేము, ఇంకా క్షేమం పొందుతున్న యెరూషలేము, నెమ్మది పొందుతున్న యెరూషలేము, దేవుని మహిమతో నింపబడిన యెరూషలేము చూడగా, వినగా, దాని దుస్థితి, దానికి కలిగిన దురావస్థను చూడగా నెహెమ్యాలో బాధ వస్తుంది. తర్వాత వెళ్ళిన తర్వాత చూడగా ఇంకెంతో బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. తన ఇంకెంతో వేదన ఉంది. ఎందుకు? ఇంత ఘనమైన యెరూషలేము ఇట్ట పాడైపోయి ఇట్లా నష్టపోయింది ఏంటి? యెరూషలేము చూసినప్పుడు అసభ్యకరంగా ఉంటుంది. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? మళ్ళీ చెబుతున్నా, ముగిస్తున్నా. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? ఒకప్పుడు యెరూషలేము చాలా చక్కగా ఉంది. ఒకప్పుడు యెరూషలేము చక్కగా ఉంది. ఒకప్పుడు యెరూషలేము ప్రేమించబడింది. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? క్షమించండి, ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ 5 విషయాలు గమనించాలి. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది అంటే చక్కగా కట్టబడింది. 2, ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉందంటే అది ప్రేమించబడుతుంది. 2, ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉందంటే క్షేమంగా ఉంది. 3, ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉందంటే క్షేమంగా ఉంది. 4, ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? నెమ్మది కలిగి ఉంది. 5, ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? దేవుని మహిమతో నింపబడింది. ఇటువంటి యెరూషలేము కాల్చబడింది. చూస్తేనే అసభ్యకరంగా ఉంది. అటువంటి యెరూషలేమును చూడగా నెహెమ్యాలో బాధ, వేదన బయటకు వచ్చేస్తుంది. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఉపవాసంని ప్రార్థించాలి. ఎందుకంటే ఇటువంటి యెరూషలేము నష్టపోతున్నందుకు. ఇటువంటి యెరూషలేము ఎవరంటే మనమే నూతనమైన యెరూషలేములో ఉండబోతున్నాం. ఆ నూతనమైన యెరూషలేములో ఇంత ఘనమైనది ఇక్కడ భూమి మీద ఉండే యెరూషలేము ఎలా ఉంటే పరలోకంలో ఇంకెంత ఘనమైన యెరూషలేము ఉంటుంది? దేవుడు సిద్ధపరిచిన యెరూషలేము ఎలా ఉంటుంది? మానవుడి ద్వారా నిర్మాణం చేయబడిన యెరూషలేమే, లేదా దేవుడు మానవుడికి ఇచ్చిన ఆలోచన బట్టి నిర్మాణం చేయబడిన యెరూషలేమే ఎలా ఉంటే దేవుడే తన సొంత విధానంలో నిర్మాణం చేసినటువంటి యెరూషలేము ఇంకెంత ఘనంగా ఉంటుంది. దాంట్లో నుంచి మనం పోకుండా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, నేను ముగిస్తున్నా. 5 విషయాలు. యెరూషలేము కొరకు ఆ స్త్రీ ప్రార్థన చేస్తుంది, ఉపవాసం. యెరూషలేము కానీ యెరూషలేములో ఉండేవారు విమోచన కొరకు. అసలు యెరూషలేము ఎలా ఉంది అని అంటే, 1 యెరూషలేము ఎలా ఉంది? మనం ఇంతకుముందు చూస్తూ వచ్చాం. మనం చూస్తున్నట్లయితే యెరూషలేము అసలు ఎలా ఉందంటే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం పట్టుబడి ఉంది. 2, యెరూషలేము ఎలా ఉంది? క్షమించండి, ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంది? యెరూషలేము ఎలా ఉందంటే మొదటి మాట ఎలా ఉంది? పట్టుబడి ఉంది. 2, యెరూషలేము ఎలా ఉంది? కొల్లగొట్టబడింది. 3, యెరూషలేము ఎలా ఉంది? అగ్ని చేత
క్షేమాన్ని ఇచ్చే యెరూషలేము కాల్చబడింది. 4 యెరూషలేము ఎలా ఉంది? పడద్రోయబడిన అనుభవం ఉంది. 5 యెరూషలేము ఎలా ఉంది? 5 యెరూషలేము ఎలా ఉందంటే చూడటానికి అసభ్యకరంగా ఉంది. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? అది ఎలా ఉందంటే ఒకప్పుడు చక్కగా కట్టబడింది, ప్రేమించబడుతుంది, ఇంకా క్షేమాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, దేవుని మహిమతో నింపబడింది. ఇటు ఒకప్పుడు ఎలా అంటే 5 అంతల అనుభవం కలిగిన యెరూషలేము ఇప్పుడు ఎలా ఉందంటే ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందంటే మనం చూస్తూ వచ్చాం, అది పట్టుబడింది. ఆ యెరూషలేము ఎలా ఉంది? ఇప్పుడు కొల్లగొట్టబడింది. ఆ యెరూషలేము ఎలా ఉంది? క్షేమాన్ని ఇచ్చే యెరూషలేము కాల్చబడింది. ఆ యెరూషలేము ఎలా ఉంది? పడద్రోయబడింది. ఆ యెరూషలేము ఎలా ఉంది? ఇప్పుడు చూసినట్టే చూడటానికి అసభ్యకరంగా ఉంది. ఒకప్పుడు ఎంత ఘనమైన యెరూషలేము ఇప్పుడు ఎంత దురావస్థలోకి రావడానికి కారణం ఏంటంటే బలహీనతలు అవ్వచ్చు, అవిధేయతలు అవ్వచ్చు, సరి చేసుకోలేని నిష్ప్రయోజకమైన జీవితం అవ్వచ్చు, లేదా రాతి హృదయం అవ్వచ్చు, లేదా బండబారిపోయిన క్రైస్తవ జీవితం అవ్వచ్చు, లేదా నిజమైన క్రైస్తవ జీవితం లేకపోవటం అవ్వచ్చు. ప్రియులారా, మన జీవితాల్లో ఏ బలహీనతలు ఉన్నాయి? వీటిని బట్టి యెరూషలేము ఎలా పట్టుబడుతుందో, ఎలా కొల్లగొట్టబడుతుందో, ఎలా కాల్చివేయబడుతుందో, క్షేమాన్నిచ్చేది ఎలా పడదేయబడుతుందో, చూడటానికి ఎలా అసభ్యకరంగా ఉందో అటువంటి 5 అంతల అనుభవంలోకి మనం రాకూడదు. ఒకప్పుడు యెరూషలేము ఎలా ఉంది? ఎంతో చక్కగా ఉంది. మనం చూస్తున్నాం, చక్కగా కట్టబడింది, ప్రేమించబడుతుంది, క్షేమం ఉంది, నెమ్మది ఉంది, దేవుని మహిమతో నింపబడింది. మనం ఈ 5 అంతల అనుభవం కలిగిన వారు. ఏ 5 అంతల అనుభవం? మరలా చెబుతున్నా, మరలా చెబుతున్నా, ఎటువంటి అనుభవం కలిగిన వారు? మనం చూడటానికి దేవుని ద్వారా చక్కగా కట్టబడిన వారు సంఘంలో, ఇంకా చూసినట్లయితే అందరి చేత ప్రభు ద్వారా ప్రేమించబడిన వారు, ఇంకా క్షేమమును పొందుతున్నవారు, ఇంకా నెమ్మదిని పొందుతున్నవారు, ఇంకా మనం దేవుని మహిమతో నింపబడిన వారు. ఇటువంటి యెరూషలేములాగా ఇటువంటి 5 అంతల అనుభవం కలిగిన మనం పట్టుబడిన స్థితిలో ఉండా, కొల్లగొట్టబడిన అనుభవం ఉండా, కాల్చివేయబడిన అనుభవం ఉండా, పడదోయబడిన అనుభవం ఉండా, చూడటానికి అసభ్యకరంగా ఉంటే సరి చేసుకున్న ఉపవాస ప్రార్థన. ఆ స్త్రీ ఇటువంటి 5 అంతల అనుభవం కలిగిన యెరూషలేము కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తుంది. మనం కూడా అంటే 5 అంతల అనుభవం కలిగిన మన క్రైస్తవ జీవితాలు కానీ, మన మందిరం కానీ, సంఘంలో ఉండేవారు కానీ ఇటు 5 అంతల అనుభవం ఉంటే వారి జీవితాలు విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్లు చక్కగా ఘనమైన వారు కూడా మనం పాడు చేసుకున్న మన క్రైస్తవ జీవితాలు కానీ, విశ్వాస జీవితాలు, సంఘమే కానీ ఎక్కడైతే పాడు చేసుకున్నాం తిరిగి కట్టబట్టడం కొరకు, మందిరం కట్టబట్టడం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, వారు కార్యక్రమాలు అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు పునరుద్ధాన దినం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రాజన్న, ఎవరు? ఆత్మరా సేవకుడు రాజన్న. మరి మనందరూ తెలుసు, సంఘంలో వాట్సాప్లో కూడా పెట్టాం, కొంతమంది చూశారు, కొంతమంది చూడకపోవచ్చు. యాక్సిడెంట్ జరిగింది, మరి భయంకరమైన స్థితిలో దేవుడు తప్పించాడు. చిన్న దేహానికి ఎక్కడే గాయమవల, మోకాలు చిప్ప దగ్గర, ఎముక దగ్గర చిన్న ఫ్రాక్చర్ అయింది. దాని గురించి మరి హాస్పిటల్లో జాయిన్ చేయించాం. ఫస్ట్ మల్లారెడ్డి తీసుకొచ్చారు, షాపూర్లో ఉన్న సంఘస్థులు ఫోన్ చేసాం. షాపూర్ కానీ, సోరారం కానీ, ఆ పక్క చుట్టుపక్కల ఉన్న అన్నారం అందరికి కాల్ చేసాం. ఆల్మోస్ట్ అందరూ కూడా త్వరగా మరి ఏమంటారు యాక్టివ్ అయ్యి త్వరగా ఒకరికొకళ్ళు వచ్చేసి మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకొచ్చారు. పాపం అందరూ చూపించారు, వాళ్ళే వెళ్ళి మనీ పే చేయడం కానీ అన్నీ చేస్తూ వచ్చారు. తర్వాత మేము వెళ్ళాం, మళ్ళీ అక్కడి నుంచి చూసి అక్కడ సంబంధించిన డాక్టర్లు లేకపోతే, ఆర్థోపెడిక్ డాక్టర్ అక్కడ లేకపోతే మళ్ళీ గాంధీకి తీసుకెళ్ళమంటే గాంధీకి తీసుకొచ్చాం. అక్కడ కూడా సరైన విధంగా కొద్దిగా చూడకపోవడం ద్వారా, అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి 10 రోజులు టైం పట్టింది అన్నారు ఏదో ఆపరేషన్ చేయాలని. సరే, ఇంత టైం అయితే కుదరదని మరలా మనకు తెలిసిన బ్రదర్, ఒక గాంధీ హాస్పిటల్లో జాబ్ చేస్తుంటాడు సహోదరుడు జాషువాన్ అని, ఆయన ఇంకో చోటకి రిఫర్ చేస్తే మరి అక్కడికి వెళ్ళాం. హీలింగ్ టచ్ అయిన హాస్పిటల్, అక్కడ కూడా బిలీవర్ ఉంటాడు, ఆయన కూడా డాక్టరే. మరి అక్కడ తీసుకొచ్చాం. కొద్దిగా తక్కువ అమౌంట్లోనే అవుతుంది, కానీ ఖర్చు అవుతుంది. సో దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు ఆపరేషన్ ఉంది, ఈరోజు ఉదయం 10 గంటలకే ఆపరేషన్ అన్నారు. నేను వెళ్ళాలా, సో వాక్యం చెప్పేసి వెళ్దామని చెప్పి ఆగాను ఉపవాస ప్రార్థనకి. చాలా రోజులు అవుతుంది నేను కూడా ఉండలో, కొద్దిగా దేహ బలహీనతలు, గ్యాస్ ప్రాబ్లం, హై బీపీ కొన్ని ఉండటం ద్వారా నేను కూడా సంఘంలో సరిగా ఉండలేని స్థితి. కానీ ఈరోజు దేవుడు అన్ని ఆరోగ్యాలు అంతా ఇచ్చాడు కాబట్టి సో నేను కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను. అన్న కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రాణాపాయ స్థితి అయితే ఏం లేదు, చేతికి చిన్నగా రాసుకుపోయింది, అది పెద్ద ప్రమాదం కాదు, 2-3 రోజుల్లో తగ్గిపోయేదే. ప్రాముఖ్యంగా దేహానికి ఎక్కడే బలహీనత లేదు, ఒక కాలు వరకే తెలియదు. సో అది కూడా ఆపరేషన్ ఈరోజు ఉంది, కొద్దిగా అమౌంట్ కూడా అవుతుంది. సంఘం కూడా ఆర్థికంగా సహాయం చేసే స్తోమత కూడా అక్కడ ఆత్మరాకు లేదు. వాళ్ళు బ్రాంచెస్ వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కూడా కొంత ఎల్షద్దా నుంచి సహాయం చేసాము, సంఘం నుండి, మందిరం నుండి. మరి కొన్ని ప్రాంతాల్లో హెల్ప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో దాని కొరకు కూడా ప్రభు అన్ని ఆపరేషన్కి అయ్యే ఖర్చు, ఇంకా తదుపరి ఖర్చులు కూడా అన్ని దేవుడు సహాయం చేయలాగా ఆ ప్రాంతాన్ని ఎట్లయినా దేవుడు సమకూర్చులాగా, తన సేవకుల్ని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి అనేక కోణాల్లో దేవుడు సమకూర్చి ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ అవ్వడం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత సుగుణమ్మక్క కూడా గత దినాల్లో కొద్ది బలహీనత, మేము ఎంతో భయపడుతూ వచ్చాము ఏం జరిగిద్దని. మా
కొంత హాస్పిటల్ కూడా వెళ్ళారు, అరుంధతికి చెక్ చేయించారు. తర్వాత ఇంకా ఏమి తీర్చని స్థితిలో యాంజియోగ్రామ్ కూడా చేయాలన్నారు. యాంజియోగ్రామ్ కూడా చేసిన తర్వాత చాలా మేము భయపడుతూ వచ్చాం. దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే ఏమి లేదు, బలహీనత ఏమి లేదు అని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇస్తూ వచ్చాడు. సో అక్క కూడా ఇప్పుడు ఇంటికాడే ఉంది. సుగుణం అక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్క కొరకు కూడా ఆయా బలహీనతల్లో ఉంటూ వస్తున్నారు. మరి కుటుంబం రక్షణ కొరకు, అందరి కొరకు కూడా, పిల్లల రక్షణ కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ప్రాముఖ్యంగా రాజన్న కొరకు, సుగుణం అక్క కొరకు మూడో విషయం ఏంటంటే మందిరం కొరకు. మన మందిరం కూడా రేపు పొద్దున కొన్ని విషయాలు అనౌన్స్మెంట్ చేస్తాం. సో మందిర స్థలం మనం కొనుక్కోవడానికి కూడా దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. సో వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. అంతా కూడా కలిసికట్టుగా వెళ్ళి దేవుని మందిరాన్ని, స్థలాన్ని మనం కొనుక్కుని దాంట్లో నివసించడం కొరకు, మందిరం కట్టుకోవడం కొరకు కూడా, అన్నిటి కొరకు కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో కూడా మందిరం కొరకు, తర్వాత రాజన్న కొరకు, మరి సుగుణం అక్క కొరకు, తర్వాత లాస్ట్లో మా కుటుంబం కొరకు. మాకు కూడా కొద్ది బలహీనత, ఆ గ్యాస్ వల్ల కొద్దిగా చాలా బాధపడుతూ వచ్చాను. గ్యాస్ కానీ, తర్వాత హై బీపీ వల్ల కానీ చాలా దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థతను ఇస్తూ వస్తున్నాడు, ఇంకా ఇస్తాడు కూడా. సో తానే నిలబెట్టుకుంటాడు కాబట్టి ప్రార్థన చేయండి. అంత ఆరోగ్యం కొరకు, అంత స్వస్థత కొరకు. ఒకసారి వాక్యం చెప్తే కళ్ళు తిరుగుతుండే, ఒకసారి నిలబడతామా అన్న డౌట్ కూడా ఉండేది. కానీ దేవుడు ఈరోజు ఆ డౌట్ కూడా లేకుండా తీసేసాడు, నిలబెట్టాడు. ప్రభు కృపను బట్టి ఇక నిలబెడతాడు. ఆ బలహీనతలు, మా దేహంలో ఉన్న బలహీనతలు కానీ, రాజన్నక ఈరోజు ఆపరేషన్ కానీ, భవిష్యత్ దినాలు ఆరోగ్యకరం కానీ, సంఘ క్షేమం కొరకు కానీ, రాజన్న కొరకు, ఆ ఆపరేషన్ కొరకు, సంఘ క్షేమం కొరకు, సుగుణం మాకు ఆరోగ్యాల కొరకు, మా కొరకు, మందిరం కొరకు, మొదటిగా మందిరం కొరకు కూడా ఉపవాస ప్రార్థన చేద్దాం. యెరూషలేమే ఎల్షద్దాయి పట్టుబడిన అనుభవం ఉండా, కొల్లబట్టబడిన అనుభవం ఉండా, కాల్చివేయబడిన అనుభవం ఉండా, ఇంకా పడగొట్టబడిన అనుభవం ఉండా, ఇంకా చూస్తానికి అసభ్యకరంగా ఉండా, ఇటువంటి ఎల్షద్దాయి దేవుడు కట్టబడిన విధానం చక్కగా, దేవుడు కట్టినటువంటి విధానం చక్కగా ఉండినట్లు, ప్రేమించబడిన విధానంలో క్షేమంగా, నెమ్మదిగా, దేవుని మహిమతో నింపబడిన ఎల్షద్దాయి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగా. ఎందుకంటే మే నెల లాస్ట్లో మనం ఖాళీ చేయాలి. ఖాళీ చేసే లోపల దేవుడు ఇవన్నీ సమకూర్చడం కొరకు, సంఘస్థులందరూ ముందరకు వచ్చి అందరూ ఎవరికి వచ్చింది వాళ్ళు చేయటమా, ఎలా ముందరకు వెళ్ళాలో కూడా మీ అన్నదిన ప్రార్థన కూడా ప్రార్థన చేసుకుని, ఈ అన్నిటి కొరకు మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎల్షద్దాయి మందిరం కొరకు, యెరూషలేము కొరకు, హెబ్రోన్ కొరకు, హెబ్రోన్లో కూడా బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాటి కొరకు, ఎల్షద్దాయి మందిరం కొరకు, హెబ్రోన్ కొరకు, ఎల్షద్దాయి మందిరం కొరకు, యెరూషలేము కొరకు కూడా, ఇంకా చూసినట్టయితే రాజన్న కొరకు, ఇంకా చూసినట్టు సుగుణమ్మ కొరకు, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరు ఆశీర్వాదం ప్రాముఖ్యంగా గమనించండి. నేను మర్చిపోయే సహోదరుడు ఆశీర్వాదం కూడా పాపం యవనస్తుడే, పేగులో ఆహారం తింటుంటే పూర్తిగా ఎమడపోవటం, వామిటింగ్ లాగా వచ్చేయటం, అది కొద్దిగా తినటంతో ఆకలి చచ్చిపోవడం, ఎక్కువ చాలు అనిపించుకోవడం, ఆకలే చనిపోతుంది. అటువంటి స్థితిలో ఉండవు. టెస్టులు జరుగుతున్నాయి కొన్ని గాంధీ హాస్పిటల్లో. ఆశీర్వాదం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత జానంకులు కూడా ఈ మధ్యకాలం, అంటే వాస్తవానికి హెబ్రోన్ అనేక కోణాల్లో చెప్తూ వచ్చింది, ఆయన ఒక దైవజనుడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. జానంకులు కూడా మన ఈ మధ్య డేవిడ్ అన్న దగ్గరికి వెళ్ళాడంట, రాజాపేట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ దిగుతూ ఉండగా, మందిరం నుంచి దిగుతూ ఉండగా ఇది కాలు జారి కింద పడ్డాడంట, ఏది ఇరిగిందంట, ఆపరేషన్ ఏది జరుగుతుంది. సో అంకుల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఏవి మనసులో ఉండకూడదు. ఎలాంటి స్థితిలో ఉన్న దైవజనులు, దైవ సేవకులు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మా గురించి కూడా ఆలోచించవద్దు. మేము ఏదైనా కష్టంగా ఉండా, లేదా మీరు మాకు కష్టంగా ఉండా, ఎవరైనా సరే విశ్వాసులైనా బాధల్లో ఉండేవారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సో అందరి కొరకు, ఒకరి కొరకు ప్రార్థన చేయండి. బాధలు ఉండేవారిని చూసి సంతోషించకూడదు. బాధలు ఉండేవారి గురించి బాధపడుతూ మనం ప్రార్థన చేయాలి. సో అదే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనందరికీ మళ్ళా రిమైండ్ చేస్తున్నా. మందిర యెరూషలేము కొరకు, హెబ్రోన్ కొరకు, హెబ్రోన్లో బాత్రూమ్ కన్స్ట్రక్షన్స్, క్షమించండి, హెబ్రోన్లో VBS జరగబోతుంది. రేపు 23 నుండి ఎప్పుడో ఉంది. VBS కొరకు కూడా ప్రార్థన చేయండి. సనత్నగర్లో కూడా VBS జరగబోతుంది, ప్రార్థన చేయండి. పలు ప్రాంతాల్లో VBS సండే స్కూల్ పిల్లలకు జరుగుతుంది, ప్రార్థన చేయండి. యూత్ క్యాంప్ కూడా ఉంది, ప్రార్థన చేయండి. యూత్ క్యాంప్ లోపు హెబ్రోన్లో బాత్రూమ్ కన్స్ట్రక్షన్స్ ఉంది, అవి కూడా కంప్లీట్ అవడానికి అవసరతలు కూడా దేవతీశ్వరం కూడా ప్రార్థన చేయండి. తర్వాత హెబ్రోన్ VBS యూత్ క్యాంప్కి మనం కూడా పాల్గొనడానికి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా సహకరిస్తే ఏదైనా సహాయం చేయాలన్నా హెబ్రోన్ కొరకు చేయొచ్చు. తర్వాత మన మందిరం కొరకు, ఎల్షద్దాయి మందిరం స్థలం కొనడం కొరకు, రాజన్న కొరకు, సుగుణమక్క కొరకు, మా కొరకు, ఆశీర్వాదం కొరకు, జానకుల కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు అట్లా ప్రార్థన చేయండి. ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.